ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఇది ఒక్కసారి చూడండి. మొత్తం క్యూలు కట్టి దాదాపు కిలోమీటర్ మేర క్యూలు కట్టి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇలాగే కనిపిస్తున్నాయి వెహికల్స్ అన్ని కూడా. చాలా చోట్ల బంక్స్ అయితే కూడా క్లోజ్ అయి ఉన్నాయి, కొన్ని బంక్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ అయి ఉన్నటువంటి బంక్స్ దగ్గర ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు ఫుల్ ట్యాంకులు కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ లో పెట్రోలు డీజిల్ స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో పెట్రోల్ నో డీజిల్ అని చెప్పేసి నో స్టాక్ అని చెప్పి బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఒక వార్త వినిపిస్తోంది, ఈ రోజు నైట్ నుంచి కూడా పెట్రోల్ కి లీటర్ కి 10 నుంచి 15 రూపాయలు, డీజిల్ కి 5 నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంది అని. సో దానికోసం అని చెప్పి ఇప్పటి నుంచే పెట్రోల్ బంకులన్నీ క్లోజ్ చేసేసుకుని స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారని తెలుస్తుంది. సో ఒకవేళ మార్నింగ్ వరకు వీళ్ళు ఓపెన్ చేస్తే కనుక 100% ఈ రేటు పెరిగిన దానికోసం దాన్ని, ఎందుకంటే ఎక్కువ వస్తుంది కదా, ఆల్రెడీ ముందు నుంచే ఉంది స్టాక్ వీళ్ళ దగ్గర. ఈరోజు మార్నింగే చాలా బంక్స్ లోకి పెట్రోల్ డీజిల్ చాలా పూర్తి స్థాయిలో స్టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలాగా పెట్రోల్ బంకుల్లో సరిగ్గా పెట్రోల్ అడిగినంత వేయకుండా, కొన్ని చోట్ల అయితే కేవలం 1000 రూపాయలకి మాత్రమే పెట్రోల్ డీజిల్ పోస్తున్నారు, మిగతాది మేము వెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితి. నిజానికి యుఏఈ నుంచి 2 నౌకలు ఎల్పిజి తోటి బయలుదేరాయి, అవి 2 రోజులైంది బయలుదేరి కూడా. తర్వాత సౌదీ అరేబియా నుంచి చమురు నౌక కూడా బయలుదేరింది, అది కూడా 1-2 డేస్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మరోవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి క్లియర్ కట్గా, ఎల్పిజికి కానీ అలాగే పెట్రోల్ డీజిల్కి కానీ ఏ రకమైనటువంటి ప్రాబ్లము లేదు, మేము ఎప్పుడైనా సరే స్టాక్ను అందిస్తాము అని చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం ప్రత్యక్షంగా చూస్తే మాత్రం ఇలా ఉంది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ బంకుల్లో స్టాక్ పెట్టుకుని ఇవ్వకపోవటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్కి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పోసుకున్నా కూడా పెట్రోల్ డీజిల్ ఒక రోజు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు అనుకుందాము. ఇప్పుడు ఇలాంటి క్యాబులు అయితే 1-2 డేస్కి మించి రాదు. ఇంకా నార్మల్ 2 వీలర్స్ ఉంటాయి, అవైతే ఒక 2-3 రోజులు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇరాన్ ఏదైతే అమెరికా చేస్తున్న యుద్ధం ఉందో ఆ యుద్ధానికి ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాము, మనకి డీజిల్ పెట్రోలు హైదరాబాదు అలాగే మన భారతదేశంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పి. కానీ అది వచ్చి ఫస్ట్ ఎల్పిజి మీద పడింది. ఎల్పిజి మీద ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ ఇది కేవలం బంక్ ఓనర్స్ అందరూ కలిసి టెంపరీగా వాళ్ళు కావాలని చెప్పేసి ఇలాగా పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చేసింది అయితే మాత్రం కరెక్ట్ కాదు. రేపు మార్నింగ్ వరకు సెట్ అవుతుంది. అలా అయితే లేదు, నిజంగానే కొరత ఉంది అంటే మాత్రం వాహనదారులు వాహన యజమానులు చాలా ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇంకోవైపు నేను ఇప్పుడు చాలా పెట్రోల్ బంక్స్ చూశాను, అవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఇంకా 1-2 పెట్రోల్ బంకులు అయితే ఓపెన్ ఉన్నాయి. కానీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది నైట్. సో ఈ బంకులు కూడా ఎంతవరకు ఉంటుందో, వీళ్ళు ఎప్పుడు నో స్టాక్ బోర్డు పెడతారని చెప్పేసి భయపడుతూ జనాలంతా అక్కడ వరకు క్యూలు కట్టి ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, అలాగే రకరకాల నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, తర్వాత ఇంకా వేరే పనులు కావచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇలా అందరికీ కూడా పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుంది వెహికల్స్లో. సో ఇవన్నీ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పెట్రోల్ డీజిల్ కనుక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అది వచ్చేసి ఆ ఎఫెక్ట్ వచ్చేసి నిత్యావసరాల మీద కూడా పడుతుంది. సరఫరా చేసేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, లారీలు కావచ్చు లేకపోతే ట్రక్కులు, లేదు అంటే ఈ డీజిల్ ట్యాంకర్స్, ఇవన్నీ కూడా మొత్తం ఆగిపోతాయి. కాబట్టి అన్నింటి మీద ప్రభావం పడుతుంది. నిత్యావసరాలు అన్నీ కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ప్రభుత్వానికి ఉందో, కరోనా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నామో అలాంటి గడ్డుకాల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారని చెప్తున్నాను. అందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఆయన పేరుతో అయితే మొత్తం నడుస్తూ ఉంది న్యూస్. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇప్పటికే అన్ని పార్టీస్ తోటి మీటింగ్ పెట్టినటువంటి సిచ్యుయేషన్ కూడా ఉంది. సో ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఎటొచ్చి ఏంటంటే ఇది ఫస్ట్ యుద్ధం ఆగిపోయి మొత్తానికి 5 రోజులైతే ఆపుతున్నాము అని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. కానీ మేమేం ఆపట్లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుందో పక్క నుంచి. సో నిజంగానే యుద్ధం ఆగిపోతే నో ప్రాబ్లం, అదర్వైజ్ అన్ని కంట్రీస్ కలిసి మరి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఇక్కడ సిచ్యుయేషన్స్ చూస్తుంటే.
మన ఇక్కడ చూస్తున్న ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటే ఇక ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. సో ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులు ఉంటుందనేది ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి నెలకొని ఉంది. నాకు ఉండి కూడా చాలా మంది కావాలని రేట్లు పెరుగుతున్నాయి, దానికోసం అని చెప్పేసి ఆపేస్తున్నారు. రేపు పొద్దున వరకు బంకులు క్లోజ్ ఉంటాయని చెప్తున్నారు. ఏది నిజం? లేదు, స్టాక్ అయితే వస్తుంది మాకైతే. బయట చెప్పలేము మనం, ఐడియా లేదు వాళ్ళది. వేరే బంకులు ఐడియా లేదు. మాకైతే స్టాక్ వస్తుంది, మాకు స్టాక్ ఇస్తున్నాం, అందరికి సర్వీస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు సర్వీస్ ఎంత నడుస్తుందో మీకు చూడొచ్చు. మేము ఉరుకుతున్నాం, పబ్లిక్ కి చేస్తున్నాం. స్టాక్ ఉంది మా దగ్గర, మీరు ఆరాంతోని కొట్లాడకండి, ఎందుకు గడబడి చేయకండి, ప్రాబ్లం చేయకండి మాకు. ఎందుకంటే మా ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. మీరు వెనకాల చూడొచ్చు, ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్, పిఎస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది చూడండి. అదే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటున్నాం అందరికి, అన్ని పంప్ల అంటున్నాం, మీరు స్టాక్ పెట్టండి, ఓపెన్ చేయండి, పబ్లిక్ కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే చూడండి మీ పరిస్థితిలో మాకు ఇన్ని పనులు ఉంటాయి. ట్రాఫిక్ చూడొచ్చు మీరు, మళ్ళీ పిఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు పాపం ఒక 2 గంటల నుంచి మాతో పని చేసి ఇప్పుడే పోయారు, బయలుదేరి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నా. చాలా బంక్స్ క్లోజ్ ఉన్నాయి, మీకు తెలుసా విషయం? అది తెలుస్తున్నాయి, న్యూస్ మేము చూస్తాం కదా, క్లోజ్ ఉంటున్నాయి. ఎందుకు క్లోజ్ చేశారు మరి? స్టాక్ ఉంచుకొని క్లోజ్ చేసిరో, స్టాక్ లేదని క్లోజ్ చేస్తే మాకు చెప్పలేము. ఉంది అని చెబుతున్నారు, ఉంది అని చెప్తున్నారు, మాకు ఉంది, మా ఓనర్ క్లోజ్ చేయమన్నాడని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి కంప్లైంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే స్టాక్ పెట్టుకొని పబ్లిక్ కి మీరు ఇబ్బంది కల్పిస్తే మళ్ళా మంచిగా ఉండదు. ఎందుకంటే నమ్మకంతో వాళ్ళు బయట నుంచి లోపల వస్తారు, మన దగ్గర వస్తారు నమ్మకంతో, ఇది మా పంపు ఇక్కడ మంచి దొరుకుతుందని. ఇది మా అంటే ఇండియన్ వాళ్ళు ఒకటి అంటలేను, ఏదైనా పంపు కానీ కొంతమందికి ఉంటది, ఇది ఇండియన్ వాళ్ళనే వేయించాలని. మా ఏమంటారు, కమ్సే కమ్ 3 o'clock నుంచి ఉండి, 3 o'clock నుంచి ఇప్పటి వరకు నేను అన్నం తినలే. ఇప్పుడు దీంతో వెనకాల పడి నించున్నా. నేను మళ్ళా 1 గంట ఆఫ్ చేసి ట్యాంకర్ వచ్చినప్పుడు ట్యాంకర్ ఖాళీ చేపించిన. మీకు నమ్మకం మేము చూపిస్తాం. మేము మొత్తం ట్యాంకర్లు అయితే వస్తున్నాయి. అంతే, ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి మేము చెప్పలేము. ఏమంటారంటే ఏదైనా పంపు ఉండని మాకు సపోర్ట్, మేమైతే ఓపెన్ పెడతాం, ప్రాబ్లం లేదు. కానీ మేము పబ్లిక్ తోనే అంటున్నాం, ఇంకా పంప్ వాళ్ళతో అంటాం, కొంచెం కోఆపరేట్ చేయండి. పంప్ వాళ్ళకి అంటాం, పబ్లిక్ కి కోఆపరేట్ చేయండి, పబ్లిక్ తో అంటాం, పంప్ వాళ్ళకి కోఆపరేట్ చేయండి, ఎందుకు కొట్లాడకండి. ఇప్పుడు నేను చూస్తున్నా వెనకాలను కొట్లాడుకుంటారు. అదే మేము అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు, అదే దాని వెనకాల మేము ఉన్నాం. మేము దయచేసి చెప్తాం, స్టాక్ అయితే ఉంది, స్టాక్ లేనప్పుడు మేము చూస్తాం. కానీ ఇప్పుడు వరకు అయితే స్టాక్ ఏమి మాకు ఇష్యూ రాలే, స్టాక్ లేదని హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఇష్యూ రాలే. ఓకే, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.